స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. శ్రీకృష్ణుని వివిధ ప్రాసాదాలను నారదముని దర్శించుట. నరకాసురుని వధించిన తరువాత 16,000 మందిని పరిణయమాడిన శ్రీకృష్ణుడు పలువురు భార్యలతో ఏ విధంగా కాలం గడుపుతున్నాడో తెలుసుకుందామనే ఉత్సాహంతో నారదముని శ్రీకృష్ణుని వివిధ మందిరాలకు బయలుదేరాడు. సుందరమైన ద్వారకాపురిలో శ్రీకృష్ణ భగవానునికి పలు మందిరాలు ఉన్నాయి. దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మయే స్వయంగా మందిర నిర్మాణానికి రూపకల్పన చేశాడు. ఆ మందిర నిర్మాణంలో అతని నైపుణ్యము, బుద్ధి కుశలత ప్రదర్శించబడింది. 16,000కు పైగా ఉన్నట్టి ఈ మందిరాలలో ఒక్కొక్క దానిలో శ్రీకృష్ణుని ఒక్కొక్క పత్ని నివసించేది. నారదముని ఒకానొక మందిరంలో ప్రవేశించాడు. ఆ మందిరములో పలువురు దాసీగణము స్వర్ణమయ కంఠాభరణములను, కంకణములను, చక్కని చీరలను ధరించి ఉన్నారు. కవచాలను, తలపాగాలను, మణిమయ కుండలాలను ధరించిన భటులు కూడా పలువురు అక్కడ ఉన్నారు. సుందరమూర్తులైన ఆ దాసదాసీగణము తమ తమ పనులలో నెలకొని ఉన్నారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి కూర్చోవడము నారదముని చూశాడు. ఆ మందిరానికి రుక్మిణీయే యజమానురాలు. సమానమగు రూపగుణ వయస్సు కలిగిన వందలాది దాసీగణము ఉన్నప్పటికీ రుక్మిణీదేవి తానే స్వయంగా శ్రీకృష్ణునికి చామరమును వీస్తున్నది. దేవదేవుడగు శ్రీకృష్ణుడు నారదుని చేతను పూజితుడయ్యేవాడు. అయినా నారదుడు మందిరంలో ప్రవేశించడం చూడగానే శ్రీకృష్ణుడు పర్యంకము నుండి దిగి ఆదరంగా నిలుచున్నాడు. ఆ దేవదేవుడు జగద్గురువు నారదముని వంటి సాధు పురుషుని ఏ విధంగా గౌరవించాలో ఎల్లరికీ తెలియజేయడానికే అతడు వంగి నమస్కరించడమే కాకుండా నారదుని స్పృశించి అంజలిబద్ధుడై తన ఆసనాన్ని సమర్పించాడు. ద్వారకలో శ్రీకృష్ణుడు పరిపూర్ణ మానవునిగా దివ్యలీలలను ప్రదర్శించాడు. అందుకే అతడు పాద ప్రక్షాళనము చేసి ఆ జలమును శిరముపై ధరించినప్పుడు నారదుడు అభ్యంతరం చెప్పలేదు. సాధువులను ఏ విధంగా గౌరవించాలో బోధించడానికే భగవంతుడు ఆ రీతిగా చేశాడని నారదుడు ఎరిగి ఉన్నాడు. ఆదినారాయణుడు సకల జీవులకు నిత్యమిత్రుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా వేదవిధిని అనుసరించి నారదుని పూజించాడు. తీయని మాటలతో స్వాగతం పలుకుతూ అతడు నారదుని, భగవాన్, నేను మీకేమి సేవ చేయాలో చెప్పవలసింది అని అడిగాడు. దానికి నారదుడు ప్రత్యుత్తరమిస్తూ ఈ విధంగా పలకసాగాడు. హే ప్రభు, నీవు దేవదేవుడవు, సకల జీవులకు నాదుడవు కనుక నీవు ఈ రీతిగా వ్యవహరించడము ఆశ్చర్యకరమేమీనో కాదు. జీవులందరకు నీవు పరమమిత్రుడవే అయినను అదే సమయంలో దుర్మార్గులను, దుష్టులను దండించువాడవే అయి ఉన్నావు. సమస్త విశ్వము యొక్క సరియైన పోషణము కొరకే నీవు ధరణిపై అవతరించావని నాకు తెలుసు. దేవా, నీవు నాకు చేయగలిగే సేవ ఏమిటని ప్రశ్నించావు. ఏ సమయమందైనను నేను నీ పాదపద్మములను మర్చిపోనిలాగున నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇదే నీ ప్రశ్నకు నా సమాధానము. నేను ఎక్కడున్నా నీ పాదపద్మాలనే నిరంతరము స్మరించేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అని పలికి అక్కడి నుంచి నిష్క్రమించాడు. రుక్మిణీదేవి మందిరం నుండి నిష్క్రమించిన నారదుడు శ్రీకృష్ణుని యోగమాయా కలాపాలను ఇంకనూ చూడాలనుకొని వేరొక రాణి మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ శ్రీకృష్ణుడు తన పత్నితోనూ ఉద్ధవునితోనూ కూడి పాచికలాడడము అతనికి కనిపించింది. దేవదేవుడు అప్పుడు వెంటనే తన ఆసనము నుండి లేచి నారదమునిని ఆహ్వానించి తన ఆసనములో కూర్చుండజేశాడు. తరువాత అతడు రుక్మిణీదేవి మందిరంలో చేసినట్లుగానే పూజా ద్రవ్యాలతో తిరిగి అర్చించాడు. రుక్మిణీదేవి మందిరంలో ఏమి జరిగిందో తెలియని చందంగా ఆ దేవదేవుడు నారదుని యథావిధిగా అర్చించి తర్వాత అతనితో పలుకుతూ, మునివర్య, మీరిక్కడికి వచ్చినప్పుడు స్వయంపూర్ణులే అయి ఉంటారు. గృహస్థులమైన మేము ఎల్లప్పుడూ ఏదో అవసరాన్ని కలిగి ఉంటాము. కానీ ఆత్మసంతుష్టులైన మీరు ఎవరి సహాయాన్ని కోరరు. ఇటువంటి పరిస్థితిలో మేము నీకు చేసే ఆదరము ఏముంటుంది? నీకు మేము ఏమి ఇవ్వగలము? అయినా ఓ బ్రాహ్మణుడా, సాధ్యమైనంతగా ఏదో ఒకటి నీకు సమర్పించడము మా బాధ్యత. కనుక దయచేసి నన్ను ఆదేశించవలసింది. నేను నీకెట్టి సేవ చేయగలనో చెప్పవలసింది అని అన్నాడు. నారదునికి భగవంతుని లీలలన్నీ బాగా తెలుసు. అందుకే అతడు ఆ దేవదేవుని కర్మలకు అబ్బురపడుతూ ఇక ఏమాత్రమూ చర్చింపక నిశ్శబ్దంగా ఆ మందిరం నుండి నిష్క్రమించాడు.
తరువాత అతడు వేరొక మందిరంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు వాత్సల్యపూర్ణుడైన తండ్రిగా తన పుత్రులను లాలించడము ఈ నారదముని చూశాడు. అక్కడ నుండి బయలుదేరిన నారదుడు వేరొక మందిరంలో ప్రవేశించి ఆ దేవదేవుడు స్నానసన్నద్ధుడు కావడం తిలకించాడు. ఈ ప్రకారం నారదుడు శ్రీకృష్ణుని 16,000 మంది రాణుల మందిరాలలో ప్రవేశించి చూశాడు. ప్రతి మందిరంలోనూ ఆ దేవదేవుడు వివిధ రీతులలో కార్యమగ్నుడై ఉండటము కనిపించింది. ఒక మందిరంలో శ్రీకృష్ణుడు గృహస్థులకు ఉపదేశించబడిన హోమకార్యమునందు వేదానుష్ఠాన కర్మలయందు నెలకొనడము నారదునికి కనిపించింది. ఇంకొక మందిరంలో శ్రీకృష్ణుడు గృహస్థునికి తప్పనిసరి అయినట్టి పంచమహాయజ్ఞాలను చేయడము నారదుడు చూశాడు. ఒక మందిరంలో శ్రీకృష్ణుడు అనుష్ఠాన యజ్ఞాన్ని పూర్తి చేసిన తరువాత బ్రాహ్మణ సంతర్పణ చేస్తూ నారదునికి కనిపించాడు. వేరొక మందిరంలో కృష్ణుడు మౌనంగా గాయత్రి జపము చేయడము కనిపించింది. మరొక చోట అతడు ఖడ్గమును డాలును పట్టి యుద్ధ విద్యను సాధన చేస్తున్నాడు. కొన్ని మందిరాలలో అతడు అశ్వములను, గజములను లేదా రథములను ఎక్కి చరించడము, అటు ఇటు తిరగడము కనిపించింది. ఒక చోట అతడు పర్యంకమున శయనించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరొక చోట అతడు సింహాసనమునందు ఆసీనుడై భక్తులచే స్తుతించబడుతున్నాడు. కొన్ని మందిరములలో అతడు ఉద్ధవుని వంటి మంత్రులతో ముఖ్యమైన విషయాల గురించి మంత్రాలోచనము చేస్తున్నాడు. ఒక మందిరములో అతడు చక్కగా అలంకరించబడిన ఆవులను ద్విజప్రముఖులకు దానమిస్తున్నాడు. వేరొక మందిరములో అతడు మంగళకరమగు పురాణేతిహాసములను వింటున్నాడు. ఇంకొక చోట శ్రీకృష్ణుడు ఒకానొక పత్నితో పరిహాస వాక్కులు పలుకుతూ ఆనందిస్తున్నాడు. మరొక చోట అతడు తన పత్నితో ధర్మ కార్యనిరతుడై కనిపించాడు. నానా రకాలైన ఖర్చుల నిమిత్తము సంపత్తులను పెంచుకోవడము గృహస్థులకు అవసరము కనుక ఒకచోట శ్రీకృష్ణుడు ఆర్థికాభివృద్ధి విషయాలలో నెలకొని కనిపించాడు. మరొక చోట అతడు శాస్త్ర నియమానుసారము గృహస్థ జీవనాన్ని అనుభవిస్తూ కనిపించాడు. ఒక మందిరములో అతడు భౌతిక విశ్వాలకు అతీతుడైనట్టి పరమ పురుషుని ధ్యానిస్తున్న చందంగా ధ్యానమగ్నుడై కనిపించాడు. ఒకచోట అతడు గురుజనులకు అవసరమైనవి సమకూరుస్తూ వారిని సంతుష్టులను చేయడము కనిపించింది. మరొక చోట శ్రీకృష్ణుడు యజ్ఞ విషయాలను చర్చించడము, ఇంకొక చోట శత్రువులతో సంధి చేసుకోవడము నారదుడు చూశాడు. ఒకచోట శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి చరమ మంగళ కార్యమును గురించి తన జ్యేష్ఠ సోదరుడైన బలరామునితో చర్చించడము కనిపించింది. శ్రీకృష్ణుడు తన పుత్రులకు, పుత్రికలకు యుక్త వయస్సులో తగిన వధువులతో, వరులతో వివాహము చేయడంలో నిమగ్నుడై ఉండడము నారదముని చూశాడు. ఆ వివాహ కార్యములన్నీ ఎంతో ఆడంబరంగా నిర్వహించబడుతున్నాయి. ఒక మందిరములో భగవంతుడు కుమార్తెను సాగనంపుతూ, వేరొక చోట కోడలిని ఇంటికి ఆహ్వానిస్తూ కనిపించాడు. పురజనులందరూ ఆ ఉత్సవాలను చూసి విస్మితులయ్యారు. ఒకచోట శ్రీకృష్ణుడు గుణరీత్యా తన అంశలే అయినట్టి దేవతల ప్రీత్యర్థము వివిధ యజ్ఞాలను చేస్తూ కనిపించాడు. వేరొక చోట అతడు నీటి సరఫరా కొరకు బావులను త్రవ్వుతూ కనిపించాడు. అజ్ఞాతులకు అతిథుల కొరకు విశ్రాంతి గృహాలను, ఉద్యానవనాలను నిర్మిస్తున్నాడు. సాధువుల కొరకు ఆశ్రమాలను, ఆలయాలను నిర్మిస్తున్నాడు. ఒక స్థితిలో దేవదేవుడు, యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు మారువేషంలో చరిస్తూ పుర మందిర జనుల మనోభావాలను తెలుసుకోవడము నారదుడు చూశాడు. సకల జీవులకు పరమాత్ముడైనను సాధారణ మానవునిగా పాత్రపోషణం చేసినట్టి భగవంతుని ఈ కార్యాలను నారదముని దర్శించాడు. అప్పుడు అతడు మందహాసము చేసి కృష్ణునితో పలుకసాగాడు. యోగేశ్వర, బ్రహ్మరుద్రుల వంటి యోగులకైనను నీ యోగశక్తి నిక్కముగా తెలియరానిది. అయినా నీ కరుణచే నిరంతరము నేను నీ పాదపద్మ సేవలో నెలకొనడముచే నీ ఆంతరంగిక శక్తి కలాపములు నాకు వెల్లడి చేయబడినాయి. దేవ, నీవు సర్వారాధ్యుడవు. దేవతలు 14 లోకాల అధిష్టాతలు నీ దివ్యమైన యశస్సును పూర్తిగా ఎరిగి ఉన్నారు. కనుక నీ దివ్య మహిమను కీర్తిస్తూ నేను సకల విశ్వములు సంచరించేలాగున నన్ను ఆశీర్వదించవలసినది అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారదునికి ప్రత్యుత్తరమిస్తూ, నారద దేవర్షి, నేను ధర్మోపదేశకుడను, ధర్మమును చక్కగా అనుసరించేవాడను, అట్లే ధర్మమును అనుమతించేవాడనని నీకు తెలుసు. కనుక ఏ విధంగా వర్తించాలో సమస్త ప్రపంచానికి బోధించడానికే నేను స్వయంగా ధర్మపాలనము చేస్తున్నాను. పుత్ర, అటువంటి నా అంతరంగ శక్తి ప్రదర్శనచే నీవు కలత చెందకు అని అన్నాడు. ఈ విధంగా నారదుడు స్వీయ విస్తారము ద్వారా ఒకే కృష్ణుడు 16,000 మందిరాలలో నివసించడము దర్శించాడు. తన అచింత్య శక్తి ద్వారా కృష్ణుడు ప్రతి రాణి మందిరంలో గోచరించాడు. శ్రీకృష్ణుడు అపరిమిత శక్తి సంపన్నుడు.
అతని ఆంతరంగిక శక్తి ప్రదర్శనను మాటిమాటికి చూసిన నారదుని ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. దేవదేవుడు నారద మునిని అన్ని విధాలుగా సంతృప్తిపరిచాడు. నారదుడు కూడా ద్వారక యందలి శ్రీకృష్ణుని కార్యాలను చూసి అతి ప్రసన్నుడై అక్కడి నుంచి నిష్క్రమించాడు.